ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు నిందితుల్ని హాజరుపరిచారు. 4 నిందితులకు ఇప్పటికే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు ఆదేశాల ఆధారంగా విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు నిందితులను హాజరుపరిచారు. 4 నిందితులకు ఇప్పటికే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు ఆదేశాల ఆధారంగా విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, ఈ రోజు మద్యం కుంభకోణంకి సంబంధించి నుంచి రిమాండ్ ముగియడంతో కొద్దిసేపట్లో కోర్టుకి తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో ఆధారపరిచేందుకు అధికారులు కోర్టు హాల్ బయట వేచి చూస్తున్నారు. ప్రస్తుతంగా ఈ కేసులో ఎంపీ నితిన్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. అలాగే గుంటూరు నుంచి నవీన్ కుమార్, అలాగే బాలాజీ ఆధ్వర్యంలో కూడా తీసుకొచ్చారు. ఇక విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజల్ శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కూడా తీసుకువచ్చారు. మరొక 20 జీబీలో ఇతర నిధులు కూడా తీసుకురావాల్సి ఉంది. ఒక 12:30 సమయంలో అని ప్రస్తుతం కాలువకు జరుగుతుంది. తర్వాత వీళ్ళందరూ కూడా హాజరుపడతారు. అయితే ప్రధానంగా ఇటీవల ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తే దీన్ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగినప్పటికీ కూడా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంది. అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత తీర్పు ఇస్తామంటూ 17వ తారీఖు వాయిదా వేశారు. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ విషయంపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టులో అంతిమ నిర్ణయం వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో విచారణ చేసి దానికి అమలు తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు నిందితులు మొత్తం అందరూ హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పొడిగించే అవకాశం అయితే న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా బయట ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పుడు కూడా రావడం జరిగింది. గత వాయిదా సమయంలో నితిన్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేసేది వెళ్ళిన నేపథ్యంలో మిగిలిన 12 మంది హాజరయ్యారు. ఇప్పుడు మొత్తం అందరూ 12 మంది నుంచి కూడా వచ్చే కోర్టు తీసుకొచ్చారు. ప్రస్తుతం కోర్టు వాళ్ళు బయటకు వేచి చూస్తా ఉన్నారు. ఆ న్యాయాధికారికి ఆదేశాల మేరకు లోపల హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి విచారణ అనంతరం మళ్ళీ 14 రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇక డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై మాత్రం హైకోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువరించిన తర్వాత ఏసీబీ కోర్టులో దానిపై ఒక అంతిమ నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు శ్రీనివాస్.